హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఈరోజు ఆంటీ గారు చేసే రెసిపీ మునగాకు తెలగపిండి కూర. ఇది కోనసీమలో స్పెషల్ వంటకం, అందరూ ఇష్టంగా తినే వంటకం. అలాగే బాలింతలకు, బలహీనంగా ఉండే వాళ్ళకు పెట్టే వంటకం. ఈ కూర మునగాకు అలాగే తెలగపిండి అంటే నువ్వులు ఉంటాయి కదండి. నువ్వులు నూనె తీసిన తర్వాత ఏదైతే పిప్పి వస్తుందో ఆ పిండిని తెలగపిండి అంటారు కోనసీమలో. ఆ పిండి అలాగే మునగాకుతో చేసిన వంటకం మునగాకు తెలగపిండి కూర. మునగాకుని చూపించిన విధంగా శుభ్రం చేసుకుని మనం వండే కడాయిలో 1 కప్పు తెలగపిండికి కప్పున్నర వాటర్ వేసుకొని మునగాకు వేసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మునగాకుని ఉడకనివ్వాలి. మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించి ఎముకలను బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, షుగర్ లెవెల్స్ నియంత్రణ, గుండె ఆరోగ్యం మరియు జీర్ణక్రియలు మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి 2 సార్లైనా తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇదే విధంగా తెలగపిండిలో కూడా కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది కూడా ఎముకలకు బలాన్ని ఇస్తుంది, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. కోనసీమలో ఈ వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. మునగాకు ఉడికిన తర్వాత తెలగపిండిని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఆకు పిండి మంచిగా కలిపేంత వరకు తిప్పుకొని ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు మూత పెట్టి కూర ఉడికించిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. ఇందులో తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూరకి. అయితే నువ్వుల నూనె మామూలు నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చు. ఈ నువ్వుల నూనె మరిగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కూరలో తాలింపు వేసుకోవాలి. అంతే, కోనసీమ స్పెషల్ మునగాకు తెలగపిండి కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కోనసీమ రుచులు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.